హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను కినోవాతో దోశ ట్రై చేశాను. బాగా వచ్చింది, టేస్టీగా అనిపించింది. ఇంకా చట్నీ కూడా ఏమీ అవసరం లేదు, అలా ఉట్టిగా మనం దోశ వేసుకొని తినేయచ్చమాట. అయితే దీనికోసం ఒక 2 కప్స్ కినోవా తీసుకున్నాను, 1 కప్ ఏమో ఓట్స్ తీసుకున్నా. రెండు కలిపి వాటర్లో సోక్ చేసుకోవచ్చు, లేదంటే పెరుగులో కూడా సోక్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఈరోజు పెరుగు లేదని చెప్పి నేను వాటర్లోనే సోక్ చేసుకున్నాను. ఫుల్ గ్లాస్ వాటర్ వేసాను. అయితే ఇంకా వాటర్ పడుతుందంటే మళ్ళీ కొంచెం సేపు అయ్యాక యాడ్ చేయొచ్చు. నేను మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఒక చిన్న గ్లాస్ అయితే యాడ్ చేశాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ సోక్ అయితే సరిపోతుంది. మినిమం హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుంటుంది, లేదంటే ఇన్స్టెంట్గా కావాలన్నా సరే జస్ట్ ఒక 10 మినిట్స్ అయినా సరే సోక్ చేసుకున్నా బాగుంటుందన్నమాట. నేనైతే కంప్లీట్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాను. దీనిలో క్యారెట్ వేద్దామని చెప్పేసి ఒక ఫుల్ క్యారెట్ వేస్తున్నాను అనమాట. నార్మల్గా మనం బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ క్యారెట్ ఒకటే వేస్తున్నా. ఇంకా మనం స్పైస్ లెవెల్ తగ్గట్టుగా మిర్చి, అల్లం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 to 6 మిర్చి వేసిన, కొంచెం అల్లం వేసాను. ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుంటున్నాను, లేకపోతే మనం అట్ట వేసేటప్పుడు అంతా మధ్య మధ్యలో క్యారెట్ అవి వచ్చేస్తాయి కదా, సరిగా గ్రైండ్ అవ్వకపోతే. అందుకని ఫస్ట్ దీన్ని కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత నానబెట్టిన ఓట్స్ ఇంకా కినోవా వేసి పేస్ట్ చేశాను అనమాట. చూసారు కదా బ్యాటర్ ఎంత స్మూత్గా వచ్చిందో. ఇలా వస్తే మనకి అట్టు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. నేనైతే ఇంకొంచెం సాల్ట్ మిక్స్ చేసి అట్టు వేసుకున్నాను అనమాట. కాకపోతే ఇది ఏంటంటే స్మూత్గానే వస్తుంది, క్రిస్పీగా అయితే రాదు. మేబీ క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి ఏమైనా మిక్స్ చేస్తే వస్తుందేమో. నేనైతే ఇంకేమీ కలపలేదు, జస్ట్ ఆ ఓట్స్ అండ్ కినోవాతోనే వేసానమాట. ఇంకొంచెం ఆనియన్ కూడా నేను పైన వేసాను. ఆనియన్ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, ఆనియన్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. పిల్లలు కూడా తింటారు, 1 or 2 తిన్నారు అంతే, ఎక్కువ తినలేదు. మేబీ అప్పుడప్పుడు అయితే మాత్రం తినచ్చేమో, రెగ్యులర్గా అయితే తినరు. ఇదేంటంటే ఒక 2 తిన్నా సరే హెవీగానే అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఇది చేయొచ్చు అనిపించింది. బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. పెద్దవాళ్ళకైతే నచ్చుతుంది, పిల్లలకి ఏమో తెలీదు. బట్ పిల్లలైతే తిన్నారు, కంప్లీట్గా అవాయిడ్ అయితే చేయలేదు, తిన్నారు. ఆనియన్ వేసుకున్న టేస్ట్ అయితే బాగుంది. ప్లెయిన్గా కంటే ఆనియన్తో పిల్లలు తిన్నారు. ప్లెయిన్గా కూడా బాగుంది, మనకు నచ్చచ్చేమో. పిల్లలకైతే మాత్రం ఆనియన్తో ఉన్నదే నచ్చిందన్నమాట. అది ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేసిందని చెప్పాలి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగా అనిపించింది, బాగా వచ్చింది. ఇన్స్టెంట్గా ఒక టిఫిన్ దొరికింది అనిపించింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మేబీ మీకు కూడా నచ్చచ్చని అనుకుంటున్నాను.